పుల్లగా ఉంటాయి. అంత కాస్ట్లీ చేసొద్దు అయితే వచ్చాయన్నమాట. కమెంట్ ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను. సారీ ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఏం లేదండి, నేను జస్ట్ అమెజాన్ చెక్ చేయండి. మా వరకు వచ్చినట్లయితే మీ నెంబర్ ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు సో మీకు అందరికీ తెలుసు, రీసెంట్ గా నేను డెలివరీ అయిందన్నమాట. జపాన్కి వెళ్ళలేదు, వెళ్తే ఖచ్చితంగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పటికీ కూడా నాకు యూజే కాలేదు అని కూడా పెట్టారు. ఎవరికి ఎలా యూజ్ అవుతుందో అలా ఉంటుంది అనమాట. అందరికీ అన్ని నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదు అని కూడా లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇంకా ఫైనల్గా బయటకైతే మేము వచ్చామన్నమాట. వర్షం అయితే పడుతూనే ఉంది హైదరాబాద్లో. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో క్లైమేట్ కూడా ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో బయటకు వెళ్ళి ఏమైనా తీసుకుందామన్నా కూడా ఈ వర్షానికి అస్సలు కుదరట్లేదు. అందుకనేసి ఇంకా మేము ఏం చేసామంటే జస్ట్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ప్రస్తుతం మేము లులు మాల్కి అయితే వచ్చామన్నమాట. అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకుందాము, అన్ని రకాల ఫ్రూట్స్ కొంచెం అన్నీ తీసుకొని వెళ్దాము అని అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నాకు ఫ్రూట్స్ కంటే కూడా స్నాక్స్ ఎక్కువగా కనపడుతున్నాయి, స్నాక్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. సో ఏంటంటే ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకోలేదన్నమాట. ఇంకా బాబు ఉన్నాడు కదా, మళ్ళీ లేచేస్తాడు అనేసి మేము ఫాస్ట్గా అయితే చెక్ చేయడానికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ అయితే ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, ఒక చోటే ఉంటాయి. అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఒక చోట అన్ని కలెక్టివ్గా తీసుకొని కొంచెం టైంలోనే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంకా దగ్గర ఉంటే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా ఇప్పుడు మేము అన్ని తీసుకుంటూ ఉన్నాము. పుల్లగా ఉంటాయి. ప్లమ్ కేక్ ఉంటుంది చూడండి, నల్లగా కేక్, దీంట్లోనే చేస్తారు. చెరుకులు కావాలా? కట్ చేసి పెట్టినా. రాయబెర్రీ కాదు, మల్బెర్రీ. అది బ్లూబెర్రీ. అంత కాస్ట్లీ చేసొద్దు. అది 300 400. అవి ఇంట్లో చెట్టు, ఇంటి పక్కన చెట్టు ఉంది చూడు, రేగల్లో, అదే మేడిపండు. ఇక్కడైతే ఇంకా అన్ని రకాల పండ్లు ఉంటాయి అన్నమాట. బయట దొరకనివి కూడా కొన్ని అయితే ఇంక ఇక్కడే దొరుకుతాయి అనేసి ఇక్కడికి వచ్చేసాము. కంట్రీ ఒక రేట్ చూడు, పియర్స్ లోనే 10 రకాలు. కావాలా? ఇది కూడా మ్యాంగో సలాడ్. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా బయట ఫుడ్ అంటే జంక్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తినాలని ఎక్కువ అనిపిస్తుందేమో నాకు తెలియదు. చూసినవన్నీ తినాలి, చూడాలి, తీసుకోవాలి అని అయితే అనిపిస్తూ ఉన్నింది. బట్ చాలా వరకు కంట్రోల్ చేసుకొని కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇంకా బయట అయితే వర్షం పడుతూనే ఉన్నింది కంటిన్యూస్గా. మాకు ఇంకా లోపల కాబట్టి షాప్ లోపల ఏమీ తెలియలేదన్నమాట. అందుకే ప్రశాంతంగా షాపింగ్ అయితే చేసుకోగలిగాము. అన్ని కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాము. అండ్ దీని తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇంక అన్నీ కూడా తీసుకొని ఎక్కడొక్కడ సర్దేశాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ముందు ప్రీవియస్గా వీడియోస్ పెట్టింటాను కదా, వ్లాగ్స్ పెట్టింటాను కదా, వాటికి కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. కమెంట్స్ అంటే క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్కి నేను రిప్లై అయితే చెప్తాను. వాటికి కమెంట్స్కి రిప్లై అయితే ఇద్దామనుకుంటున్నాను. వాటిలో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్కువగా ఎంఐ రోబో అనమాట. ఎంఐ రోబో వ్యాక్యూమ్ క్లీనర్కి ఇది హౌ మచ్ కాస్ట్ ఇస్ దిస్ అనేసి, ఎంత కాస్ట్, ఇదే క్వశ్చన్ చాలా మంది అడిగారు. నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను. దాని ప్రైస్, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నేను చెప్పాను అనమాట. ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి.
ప్రైస్ గురించే కాదు, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. అది ఎలా వర్క్ అవుతుంది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో అన్నీ చెప్పాను అనమాట. మీరు కొంచెం ఫార్వర్డ్ పెట్టేనా పర్లేదు, ఒక్కసారి చూడండి, మీకు ఉన్న డౌట్స్ అంతా కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. దాంట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అనమాట పీజియన్స్ది అనమాట. పీజియన్ కంట్రోల్కి నేను ఇట్లా ఏసీల పైన పెడతారు కదా ఒక స్పైక్స్ అనేసి, సో దానికి నీడ్ క్లియర్ డిస్క్రిప్షన్ అని కూడా క్వశ్చన్ అంటే కమెంట్స్ వేశారు. సో దానికి డిస్క్రిప్షన్ ఏం లేదండి, నేను జస్ట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో వాటి ఇట్లా పీజియన్స్ ఎక్కువ వచ్చి మొత్తం డస్ట్ చేస్తుంటే వాటి మీద అతికిచ్చడమే అనమాట. సో అలా చేస్తే ఏంటంటే అవి రాకుండా ఉంటాయి, సో దట్ మనకి కూడా డస్ట్ అలర్జీ ఇట్లాంటివి ఏమున్నా రాకుండా, అలర్జీస్ రాకుండా ఉంటాయి అనమాట. సేఫ్ సైడ్ అన్నట్టు అతికిచ్చాను. ఇంకొకటి ఎక్కువగా అడిగిన క్వశ్చన్ వచ్చేసి అప్పర్ లిప్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట, ఒకేసారి తగ్గాయా? సో ఇది కూడా ఒక్కసారి మీరు వీడియో అయితే చెక్ చేయండి. నేను దీంట్లో కూడా ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాని గురించి మొత్తం చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, లేజర్ ట్రీట్మెంట్ అనేది సిట్టింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒకరికి ఒక సిట్టింగ్ పడితే ఇంకొకరికి ఇంకొన్ని పడతాయి, అట్లా అందరికీ సేమ్గా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హెయిర్ గ్రోత్ అనమాట. మనకున్న హెయిర్ గ్రోత్ బట్టి సిట్టింగ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళే ఫస్ట్ చెక్ చేస్తారనమాట, మన హెయిర్ గ్రోత్ చెక్ చేసి స్కిన్ చూసి దాన్ని బట్టి వాళ్ళే చెప్తారు ఎన్ని సిట్టింగ్స్ పడవచ్చు అనేసి. మేబీ కొందరికి 6 సిట్టింగ్స్లో అయిపోతాయి, కొందరికి 10 పడవచ్చు. సో అట్లా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అండ్ కాస్ట్ వచ్చేసి 5000 నుంచి 7000 వరకు ఉంటుందన్నమాట చేస్తారు. అండ్ నా వరకు వచ్చినట్లయితే మీకు తగ్గాయా అంటే నాకు ఇప్పటికీ 6 సిట్టింగ్స్ అయ్యాయి. ఎస్ కరెక్ట్, నాకు గ్రోత్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. సో దాని తర్వాత ఇంకా మీ డెసిషన్ అనమాట. మీకు ఇంకా ఈ గ్రోత్ చాలు, నాకు ఓకే అనిపిస్తుంది అంటే మీరు స్టాప్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కూడా మీరు ఇంకొక 2-3 సిట్టింగ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఎంఐ రోబోకి మళ్ళీ సేమ్ హౌ మచ్ కాస్ట్, మళ్ళీ మనీ ఎంత అయింది అక్క ఎంఐ రోబోకి అనమాట. అండ్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి కమెంట్స్ పెట్టారనమాట, ఆన్లైన్లో ఎలా టికెట్స్ బుక్ చేయాలి. ఒకసారి మీరు నెట్లో డ్రీమ్ వ్యాలీ అనేసి రిసార్ట్ అనేసి నెట్లో సెర్చ్ చేస్తే ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు ఇంకా క్లియర్గా అయితే మీకు చెప్తారు. నేను కూడా ఆన్లైన్లో ఎప్పుడూ చేయలేదు. మళ్ళీ ఎంఐ రోబోకి వెట్ మాప్ క్లాత్ ఓల్డ్ అయిపోయింది, హౌ టు రిమూవ్ ఓల్డ్ క్లాత్ అండ్ హౌ టు అటాచ్ న్యూ క్లాత్, ఇవి కూడా ఒక్కసారి దాంట్లో చేయండి. నేను చూపించాను దాంట్లో ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఎలా వాష్ చేయాలి అనేసి చాలా నీట్గా చూపించాను. ఒక్కసారి చూడండి వీడియో. కౌ మిల్కింగ్ వీడియో అప్లోడ్ కర్దో, అది కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్ కమెంట్ అనమాట. సో మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా నేను డెలివరీ అయిందనమాట నాకు, నేను బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. సో ఈ మధ్యలో అయితే నాకు C-సెక్షన్ అయింది. సో ఈ దగ్గరలో అయితే నేను కింద కూర్చొని ఇట్లాంటి పనులు అయితే ఏమీ చేయలేను. సో ఇది డిలే అవ్వచ్చు. సేమ్ సిస్టర్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఎంఐ రోబో. మళ్ళీ కౌ మిల్కింగ్ వీడియో అప్లోడ్ కర్దో, సేమ్ నాకు ఇప్పుడైతే నేను కూర్చోవడానికి వీలైతే అవ్వదండి. సో టైం పడుతుంది, ఆ టైం పట్టినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఖచ్చితంగా నేను వీడియో అయితే షూట్ చేస్తాను. జపాన్ కస్టమైజ్ చేయండి. నేను రీసెంట్గా బాలీకి వెళ్ళామన్నమాట 1 year బ్యాక్. సో వీళ్ళు ఏంటంటే కమెంట్ ఏంటంటే జపాన్ని కూడా ఒకసారి చూపించండి అంటారు. నేను జపాన్కి వెళ్ళలేదు, వెళ్తే ఖచ్చితంగా నేనైతే వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. 2 years వరకు ఫ్రిడ్జ్ గురించి మీ కమెంట్ చెప్పండి. హెయిర్ ఫ్రిడ్జ్, ఎస్ ఇప్పటికీ ఇది ఆల్మోస్ట్ 2+ years అయింది, ఇంకా ఎక్కువనే అయి ఉండొచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పటికీ కూడా, ఎటువంటి ఇష్యూ లేదు. ఇంతవరకు ఒక రిపేర్ లేదు, ఎవరికి కాల్ చేసింది లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, స్క్రాచెస్ కూడా లేవు. చాలా బాగా వర్క్ అయిందనమాట హెయిర్ ఫ్రిడ్జ్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏదైనా ఒకటి ప్రోడక్ట్ గురించి కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ గురించి కానీ, లేదా ఒక హాస్పిటల్ సంథింగ్ ఏదైనా కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాంట్లో కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కొందరికి నచ్చిన వాళ్ళకు ఎస్ ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది, ప్రోడక్ట్ యూజ్ అయింది, లేదంటే ఈ ప్లేస్ యూజ్ అయింది అట్లా పెడతారు. కొందరు ఇది చాలా వరస్ట్, ఇది అసలు నాకు యూజే కాలేదు అని కూడా పెట్టారు. సో ఎవరికి ఎలా యూజ్ అవుతుందో అలా ఉంటుంది అనమాట. అందరికీ అన్ని నచ్చాలని లేదు, అందరికీ నచ్చకూడదు అని కూడా లేదు. ఒకటి ఇంకా ఎక్కువ వచ్చిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే మట్టి పాత్రలకి లొకేషన్ ఎక్కడ అండ్ కాస్ట్ ఎంత, ఇది కూడా ఎక్కువగా వచ్చిన కమెంట్ అనమాట. మట్టి పాత్రలు అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది కాస్ట్. సో లొకేషన్ అనేది కూడా మీరు ఎక్కడికి పోయినా మట్టి పాత్రలు దొరుకుతాయి. అండ్ నేను కాస్ట్ చెప్పాలంటే అవి
పెద్ద ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదు, ఉన్న వరకు బడ్జెటబుల్గానే ఉంటుంది. అండ్ దట్టు నేనైతే మట్టి కుండల దగ్గర ఎటువంటి బేరం అయితే ఆడలేదు, ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ ఇవంతా కూడా చాలా కాస్టే ఉంటాయి. వాటితో పోలిస్తే మట్టి కుండలు కొంచెం కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. దట్టు ఇవి హెల్దీ. సో అందుకనేసి ఇవైతే ఎంత మహా అంటే అది సైజెస్ బట్టి 100, 200, 300 అట్లా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీరు వెళ్ళిన చోట మీరు బేరం కూడా ఆడొచ్చు. షో యూది కూడా రెస్టారెంట్ నాగ చైతన్య రెస్టారెంట్ దాని రివ్యూ కూడా బిల్ అడిగారు, బిల్లు టేస్ట్ అంతా కూడా అడిగారు. బిల్లు కూడా కొంచెం కాస్ట్ అనిపించింది. అది కూడా ఆ వీడియోలో నేను పెట్టాను ఆల్రెడీ. అంటే ఏమేమి ఆర్డర్ చేసుకున్నాము అనేసి దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎవరో బాలి కన్నా కూడా మీరే బ్యూటిఫుల్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో సేమ్ అనమాట. ఏదైనా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే ఒక ప్లేస్ గురించి కానీ ఏదైనా ఒక అన్బాక్సింగ్ చేయడం కానీ ఏదైనా కూడా 50-50 అనమాట. కొందరికి ఇది భలే నచ్చేస్తుంది, చాలా బాగుంది అని అంటారు. కొందరు ఇది వరస్ట్, అసలు యూజే కాదు, ఇది అసలు కొనొద్దండి అని కూడా కమెంట్స్ వచ్చాయి. సో డెసిషన్ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. రివ్యూ అయితే నేను ఇచ్చాను, నేను చూసి నాకు ఎలా అనిపించింది, నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయింది మాత్రమే నేను షేర్ చేయగలను. అది ఎలా ఉంటుంది అని మీ వరకు అప్ టు అది మీకే వదిలేస్తున్నాను అనమాట. మీకు ఎలా అవుతుంది ఏంటి అనేది అంతా కూడా ఇంకా అది మీ డెసిషనే. రోబోకే ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. కొందరు కొనొద్దని, కొందరు కొనమని అలా ఉన్నాయి. ఇంకా చాలా వరకు డిష్ వాషర్ కానివ్వండి, ఇలాంటివి చాలా వరకు ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ కారు అది కూడా ప్రైస్ అడిగారు. అది కూడా నేను ప్రైస్ మొత్తము అప్పుడు ఎంత అయింది, దానికి ఎంత స్టార్టింగ్లో పెట్టాము, స్టార్టింగ్ తర్వాత ఎంత పే చేసాం అంతా కూడా నేను వీడియోలో పెట్టాను. ఇప్పటికిప్పుడు నాకు అది గుర్తులేదు. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. కార్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం అంతా కూడా, డౌన్ పేమెంట్ ఎంత ఏం చేశారు అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. అది కూడా అనమాట. నాకు హైలైటెడ్గా అనిపించిన కమెంట్స్ ఎక్కువగా రిపీటెడ్గా వచ్చాయి. ఇప్పుడు నేను చదివిన కమెంట్స్ అంటే ఎక్కువగా అడిగినవి అనమాట. అందుకనే నేను వీటికి ఆన్సర్ చేద్దాం అనేసి అయితే చెప్పాను. ఒకసారి మీరైతే వీడియోలో చూడండి. మీకు అప్పటికీ అర్థం కాలేదంటే అప్పుడు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం నేను అన్ని కమెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే దానికోసం వీటి గురించి అయితే చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం వచ్చిన కమెంట్స్ వీటికి రిప్లై. సో ఇది ఈరోజుటి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.